ధర్మాన్ని నాశనం చేసేదానికి కొంతమంది పూనుకుంటారు. అప్పుడు ఎక్కడా ధర్మాచరణం కాదు, దేశం అల్లోల కల్లోలమైపోతుంది. అటువంటి పరిస్థితిలో స్వయం భగవంతుడు అవతరిస్తాడు. ఓ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆర్యాంబ అమ్మవారికి శివగురువుకి కల్లోకి వచ్చి, నేనే మీ కడుపున పుట్టబోతున్నాను, వైశాఖ శుద్ధ పంచమి, నందనామ సంవత్సరం, ఆర్ద్ర నక్షత్రం, గ్రహాలన్నీ చాలా సక్రమంగా ఒక మహాత్ముడు రావడానికి యోగ్యంగా ఎలా ఉండాలో, ఒక జగద్గురువు పుట్టేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండే సమయంలో పుట్టాడమ్మా ఆయన. మహాత్ముడు ఉద్భవించినటువంటి ముహూర్తమునందు ఏకకాలంలో అద్వైత విరోధుల చేతుల పుస్తకాలు జారిపోయేటం. నాస్తికవాదాలు చేసేటువంటి వాళ్ళందరికీ ఎడతన్నది. శృతి స్మృతి పురాణాలన్నీ ఆనందపడ్డాయి. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. తాను ఒక్కడే వెళ్లి కూర్చుని ప్రేమతో చర్చించి వాదించి ముక్కలైపోతున్నటువంటి సనాతన ధర్మ శాఖలని కలిపి ఒకటి చేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాల్ వారు. 72 అవైదికమైనటువంటి వాదనలు చూపు చేసుకుని అవైదికమైన